ఈరోజు మనం వచ్చేసి ఎల్లమ్మ తల్లి పుట్టను చూడటానికి వెళ్తున్నామండి. ఈ పుట్ట దాదాపుగా 7 అడుగులు అయితే ఉంటుంది. ఈ పుట్ట వచ్చేసి మా విలేజ్ పక్కన గ్రామమైన పుణ్యపురం అనే విలేజ్ పొలాల్లో ఉండటమైతే జరిగింది. సో మేము అలా ఎంటర్ అవుతుండగానే మాకు ఒక తాతగారు అయితే ఎదురయ్యారు. ఎక్కడికి వెళ్తున్నారు బాబు అనగానే, ఇలా పుట్టు ఉంది కదండి ఇక్కడ వీడియో తీసుకోవడానికి వెళ్తున్నామంటే ఆయన చెప్పారు కదా, పుట్టలో పెద్ద పాము ఉంటుంది, సో జాగ్రత్తగా ఉండండి అక్కడికి వెళ్ళినప్పుడైతే అని చెప్పేసి అన్నారు. సో మన జనరేషన్ అనేది వినదు కదా, సరే పాము అంటే చూద్దాంలే అన్నట్టు నేను లైట్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత మీకు పైనుంచి విజువల్స్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ గుడి అయితే ఇలా కనిపిస్తుందండి, చుట్టూరు పారీ కట్టేసేసి రేకులు వేసి చాలా మంచిగా బ్యూటిఫుల్గా అయితే పెట్టారు. సో ఈ గుడి వచ్చేసి పుణ్యపురం వాస్తవ్యులకి, అంటే పుణ్యపురం ఊరి కింద అయితే వస్తుందంట. సో లోపలికి వెళ్ళాక చూస్తున్నారు కదా పుట్ట అయితే ఎంత పెద్దగా కనిపిస్తుందో. నేను ఎగ్జాక్ట్లీ 5.11 feet ఉంటానండి. నేను ఇలా పైకి చూడాల్సి వస్తుంది. నియర్లీ 7 to 8 feet అయితే ఉంటుంది పుట్ట. ఈ పుట్ట ఇక్కడ వచ్చేసి చాలా వందల ఏళ్ళుగా ఉంటుందంట. నియర్లీ 200 to 300 years అవుతుందంటండి ఇక్కడ ఉండి. సో నేను ఇట్లా వీడియో తీస్తున్నాను కదా పుట్ట అనేది అయితే, ఇలా వీడియో తీస్తూ ఒక పాయింట్ దగ్గర వీడియో తీయడానికి వెళ్ళాను. సో వెళ్ళగానే అక్కడ ఫోన్ స్క్రీన్లో అయితే నేను ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా పాము కనిపించిందండి. నేను సడన్గా చాలా భయపడిపోయానండి. బాబు నిజంగానే పాము ఏంటని చెప్పేసి నాలో షవరింగ్ వచ్చేసింది. సో షవరింగ్ వచ్చేసి దబదబా వీడియో తీసుకెళ్ళి బయట మా ఫ్రెండ్ గారు ఉంటే వాడికి చూపించాను. అరే బాబు పామేరా అని చెప్పేసి వాడు భయపెట్టాడు. సో క్లియర్గా చూస్తే అది పాము యొక్క స్కిన్ అండి. సో అప్పటి నుంచి నాకు లోపలికి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. కాకపోతే మీకు చూపించాలి అన్న ఇంటెన్షన్తో లోపలికి వెళ్ళి చాలా డేర్ చేసి అయితే ఈ వీడియో తీశాను. చూశారు కదా, నాకు చూస్తుంటేనే ఇప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకు చాలా భయం వేసింది. అక్కడ వాయిస్ ఓవర్ కూడా ఇద్దామనుకున్నానులే, కానీ ఆ భయానికి నాకు మాట కూడా రావలేదండి బాబు. అక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ పాము చివరి తోక యొక్క భాగమే ఎంత లావుందో, నియర్లీ 10 నుంచి 15 అడుగులు అయితే ఉంటుందండి అక్కడున్న పాము. అక్కడున్న వాళ్ళు చెప్పారు, నాకు చెప్పడం అయితే జరిగింది. సో ఆ దేవత ఇప్పుడు ఎవరైతే ఎల్లమ్మ తల్లి వారు ఉన్నారో అట్లా పాము రూపంలో అక్కడ తిరుగుతూ ఉంటారంట. ఎవరిని అయితే ఏమీ అనరంటలే, కానీ నాకైతే చాలా భయం వేసేసింది. సో ఇంకొక పక్కనైతే ఎప్పుడో పాత స్కిన్, అంటే పాము వదిలేస్తుంది కదా కోసం, అది ఎప్పుడో పాతది పుట్టకు ఒక సైడ్ ఉంది, ఫ్రెష్గా ఉన్నది అయితే అంటే రీసెంట్గా రిలీజ్ చేసిన స్కిన్ అయితే ఒక సైడ్ అయితే ఉండటం జరిగింది. సో నాకైతే చాలా భయం వేసిందండి. చాలా డేర్ చేసి అయితే ఈ వీడియో తీస్తున్నాను. పుట్ట అయితే చాలా పెద్దగా ఉంది, అంటే దానికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ హోల్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా ఉన్నాయి. నేను ఎందుకు ఇంత భయపడుతున్నానంటే, ఆ పుట్ట ఉన్న గది వచ్చేసి చిన్న గది అండి, దానికి చుట్టూరా ఫెన్సింగ్ పెట్టేశారు, ఒకటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ఆ ఎంట్రీ దగ్గరికి పాము బయటకు వచ్చినప్పుడు, నేను లోపల ఉన్నప్పుడు పాముగిన బయటకు వస్తే నేను ఎటు వెళ్ళటానికి అయితే ఉండదండి. సో ఏమీ అనదు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారులే, కానీ ఎంతైనా మనం మనుషులం కదండి, భయం అయితే ఉంటుంది కదా. సో కింద అయితే ఇలా అన్నీ కూడాను లక్ష్మీదేవి అమ్మవారు, అలాగే పెద్దమ్మ తల్లి అమ్మవారి విగ్రహాలు అయితే చిన్న వెండి రూపాలతో అక్కడ చేసి పెట్టడం జరిగింది. అలాగే అభయాంజనేయ స్వామివారి విగ్రహం కూడా అక్కడ ఉందండి. చాలా డేర్ చేసి అయితే వీడియో తీస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు ఫుల్ వీడియో కావాలంటే ఫుల్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి నేను ఆ టెంపుల్కి వెళ్ళి ఆ ఊరు వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడ ఆ ఊరు వాళ్ళని తీసుకెళ్ళి అసలు ఈ గుడి చరిత్ర ఏంటి అన్నది పూర్తి వీడియో అయితే చేస్తానండి. వీడియో తీయడానికి అయితే చాలా కష్టపడ్డానని కాదు, కానీ చాలా భయం వేసింది. చాలా డేర్ చేసి అయితే వీడియో తీశాను. సో అందుకే ఈ వీడియోకి ఒక లైక్ చేసి, తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. వీడియోస్ అన్నిటిని చూసి వదిలేస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. మీ సపోర్ట్ అనేది అయితే నాకు చాలా అవసరం. సో అందుకే వీడియోకి అయితే పక్కా లైక్ చేసి ఏదో ఒక కామెంట్ చేయండి. ఫుల్ వీడియో కావాలంటే ఫుల్ వీడియో అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఫుల్ వీడియో చేస్తాను దీనికైతే. మీరు కామెంట్స్ ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తే అంత తొందరగా అయితే నేను చేస్తాను. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ జమీల్. మీరు చూస్తున్నారు జమీల్ క్రాఫ్టింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియో అయితే చాలా డేర్ చేసి వెళ్ళి తీయడం జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయగలరు. అలాగే ఈ వీడియో మీద మీ ఫీలింగ్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని చూడమని చెప్పండి. అలాగే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడాను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోగలరు. అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుందండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జమీల్ క్రాఫ్టింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ.